ఓం గంగణపతే నమ ఐం సరస్వతి నమ శ్రీమాత్రే నమ దుందుర్గాయ నమ క్రీం క్రీం మహాకాళికాయ నమ ఓం నమ శివాయ శివాయ గురువే ద్రామ్ దత్తాత్రేయ నమ. యూట్యూబ్ ప్రేక్షకులకు అందరికీ కూడా నమస్కారం అండి. నేను పాలపర్తి గురునాథ్ శర్మ, జ్యోతిష్యం వాస్తు సిద్ధాంతిని. మీకంతా కూడా గోచారిత్య గ్రహాల యొక్క స్థితిగతి కలీక వాటి ప్రభావం అంతా కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకంతా కూడా ఎటువంటి గ్రహ గోచారంలో గ్రహస్థితి అంతా కూడా యోగకరంగా ఉందా, ఏ గ్రహాలకంతా కూడా శాంతి పూజలు ఆచిస్తే కనుక జీవితంలో మార్పులు జరుగుతాయి, ఆర్థికంగా ఆకస్మికంగా ధనయోగ ప్రాప్తి కలగాలన్నా, వ్యాపారంలో అభివృద్ధి కలగాలన్నా ఏ గ్రహాలంతా కూడా కారకత్వం అవుతున్నాయి విశ్లేషణ చేయడం జరుగుతుంది. ప్రధానంగా చూసుకుంటే ఈ రోజున మనం చూసుకోబోయే గోచార రీత్యా గ్రహస్థితి అంతా కూడా ఈ రకంగా ఉంది. ఈ యొక్క వార ఫలితాల్లో భాగంగా ఏప్రిల్ నెలలో అంతా కూడా 12వ తారీఖు నుంచి 18వ తారీఖు దాకా వార ఫలితాలంతా కూడా విశ్లేషణ చేస్తున్నాం. ప్రధానంగా చూసుకుంటే గోచారీత్యా గ్రహస్థితి ఈ రకంగా ఉంది. కుంభరాశిలో రాహు సంచారం మరియు మీనరాశిలో అంతా కూడా రవి భగవానుడు ప్రధానంగా చూసుకుంటే 14వ తారీఖు తర్వాత మేషరాశిలో ఉచ్చస్థానంలో సంచారం చేయడం, మరియు ఇక్కడ ఈ యొక్క మీనరాశిలో రాహు ప్రధానంగా శనీశ్వరుడు, అంగారకుడు, బుధ భగవానుడు, సూర్య భగవానుడు అంతా కూడా సంచారం జరుగుతుంది. శుక్రుడంతా కూడా ఈ యొక్క వార మధ్యలో అంతా కూడా చూసుకుంటే 13వ తారీఖు తర్వాత ఈ యొక్క వృషభ రాశిలో సంచారం చేయడం జరుగుతుంది. ప్రధానంగా చూసుకుంటే ఈ గ్రహస్థితి ఈ రకంగా ఉంది. బృహస్పతి అంతా కూడా మిథున రాశిలో సంచారం చేయడం, మరియు ఈ యొక్క కేతు యొక్క సంచారం అంతా కూడా సింహరాశిలో సంచారం జరుగుతుంది. కాలసర్పదోషంలో ఈ యొక్క గ్రహస్థితి అంతా కూడా కాలసర్ప స్తంభంలో అంతా కూడా ఉంది. ప్రధానంగా చూసుకుంటే కొన్ని రాశుల వాళ్ళకంతా కూడా అదృష్టయోగం కలిసి రావడం కానీ, కొన్ని రాశుల వాళ్ళకంతా కూడా మిశ్రమైన ఫలితాలు రావడం కానీ జరుగుతూ ఉంటాయి. ప్రధానంగా గోచారిత్య గ్రహస్థితి ఏం చెప్తుందంటే కర్మయోగాన్ని అంతా కూడా చెప్తుంది. కర్మ ఫలితాన్నంతా కూడా అనుభవించే విధంగా, కర్మదోషాన్ని నివారణ చేసే విధంగా గ్రహదేవతలంతా కూడా ఈ యొక్క దోషాన్నంతా కూడా పరిష్కారం చేసే విధంగా ఉంటారన్నమాట. ప్రధానంగా చూసుకుంటే శనీశ్వరుడు కర్మఫలదాత, బృహస్పతి అంతా కూడా యోగదాత అంతా చెప్పేసి అంటారు. ప్రధానంగా రాహు అంతా కూడా కర్మని అనుభవించే విధంగా చేస్తుంటారు. రాహుకేతులు ఇద్దరు కూడా కర్మని అనుభవించే విధంగా చేస్తుంటారు. ఈ గోచారీత్య గ్రహస్థితులంతా కూడా చూసుకుంటే వీటికి కేంద్రంగా అంతా కూడా చెప్తూ ఉంటారు. ప్రధానంగా మేషాది ద్వాదశ రాశులు అంతా కూడా ఈ గ్రహస్థితి ఈ రకంగా ఉంది కావున ప్రతినిత్యం కూడా ఇష్టదేవత ఆరాధన చేసుకోవడం, పరమేశ్వరుడికి అభిషేకాది కార్యక్రమాలు చేసుకోవడం, గోమాత సేవ చేసుకోవడం వల్ల రాజయోగ ప్రాప్తి కలుగుతుంది. ప్రతినిత్యం కూడా దత్తాత్రేయ ఆరాధన చేసుకోవడం వల్ల కూడా మంచి ఫలితాలు పొందుతారు. దత్తాత్రేయాయ స్మరణ మాత్రైన సంతుష్టాయ నమః నామాన్నంతా కూడా జపాన్ని ఆచరించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. ప్రధానంగా చూస్తుంటే సకల గ్రహ దోష నివారణ అవడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా అమ్మవారి ఆరాధన, దేవీ భాగవతాన్ని పారాయణం చేసుకోండి. ఖడ్గమన స్తోత్రాన్ని ప్రతినిత్యం కూడా చదవడం కానీ చేయడం కానీ చేయండి. ప్రతినిత్యం కూడా కనకదార స్తోత్రాన్ని 3 సార్లు చదువుకోవడం వల్ల ఆర్థికంగా స్థితిగతులు పెరగడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా మేము చెప్పే పరిష్కారాలంతా కూడా ఈ గ్రహాల యొక్క దోషం ఈ కారకత్వంగా ఉంది కావున దీనికి పూజ చేసుకుంటే మంచి ఫలితాలు పొందుతారని చెప్తుంటాం. తద్వారా మీరంతా కూడా శీఘ్ర ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. అదృష్ట యోగము, ఆకస్మికంగా ధనయోగం, ధనప్రాప్తి రావాలన్నా, రాజయోగ ప్రాప్తి రావాలన్నా గ్రహదేవతల అనుగ్రహం కావాలి. తద్వారా నవగ్రహ ఆరాధన చేయడం వల్ల సకల గ్రహదోష నివారణ అవుతుంది. తద్వారా ఏ రాశి వాళ్ళకి అత్యంత యోగకరంగా ఉన్నాయి విశ్లేషణ చేయడం జరుగుతుంది. వృషభ రాశి జాతకులకి ఏప్రిల్ నెల వార ఫలితాల్లో భాగంగా 12వ తారీఖు నుంచి 18వ తారీఖు దాకా మీకంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది. ప్రధానంగా చూసుకుంటే ఈ వారంలో మీకంతా కూడా ఏ గ్రహాలంతా కూడా యోగకరంగా ఉన్నాయి, ఏమైనా గ్రహాలంతా కూడా దోషకారిగా ఉన్నాయా, గ్రహకారకత్వాలంతా కూడా ఏం విశ్లేషణ చేసి మీకంతా కూడా చెప్పడం జరుగుతుంది. ప్రధానంగా చూసుకుంటే వృషభ రాశి జాతకులకంతా కూడా రాశిలో శుక్రుడి యొక్క సంచారం జరిగినప్పుడు యోగకరంగా ఉంటుంది. మీకంతా కూడా వార మధ్యలో జరుగుతుంది. మీకంతా కూడా శుక్రుడు యోగకరంగా మారబోతున్నారు. మరియు ఇక్కడ అంగారకుడు మార్పు కూడా జరిగిన తర్వాత మీకంతా కూడా రాజయోగ ప్రాప్తి కలుగుతుంది. ఇక్కడ అంగారకుడు శనీశ్వరుడు కలిగి జరుగుతుంది కావున వెంకటేశ్వర స్వామి వారికి తులసిమాల సమర్పించడం వల్ల మీ ఇంట్లో అంతా కూడా చిన్న చిన్న మనస్పర్ధలు కానీ, గృహంలో కానీ, మీ యొక్క బంధువులతో కానీ, మీకంతా కూడా జాబ్లో మీ కొలీగ్స్తో అయినా కానీ, మిత్రులతో అయినా కానీ మనస్పర్ధలు కానీ, మాట పట్టింపులు కానీ జరగకుండా ఈ గ్రహదేవతల అనుగ్రహం అంతా కూడా శుభ ఫలితాలు ఇచ్చే విధంగా మారడానికి అవకాశం ఉంటుంది. సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయడం, వెంకటేశ్వర స్వామి వారికి తులసిమాల సమర్పించడం వల్ల రాజయోగ ప్రాప్తి కలుగుతుంది. ఈ యొక్క తామర పూలతో మహాలక్ష్మీదేవిని ఆరాధన చేయడం వల్ల మహాలక్ష్మి స్థిర నివాసం కలగడానికి ఆస్కారం ఉంటుంది. వ్యాపారంలో అనుకోకుండా మీకంతా కూడా ఆకస్మికంగా ధనయోగ ధర ప్రాప్తి కలుగుతుంది. నూతన వ్యక్తుల పరిచయం వల్ల లాభాలు గణిస్తూ ఉంటారు. తద్వారా మీకంతా కూడా లక్ష్మీ కటాక్షం కలగడానికి ఆస్కారం ఉంటుంది. 14వ తారీఖు తర్వాత సూర్యభగవానుడు మీకంతా కూడా ఉచ్చస్థానంలో మేషరాశిలో సంచారం చేస్తారు కావున ఇక్కడ రాజయోగ ప్రాప్తి కలుగుతుంది. మీకంతా కూడా ధన ధాన్యాది సమృద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా బృహస్పతికి, అంగారకుడికి, రాహుకంతా కూడా జపాలు దానాలు ఆచరించుకోవడం వల్ల రాజయోగ ప్రాప్తి కలుగుతుంది. గ్రహదోష నివారణ అవడానికి నవగ్రహాలకి అభిషేకాది కార్యక్రమాలు చేసుకోవడం, అగ్నికి నవధాన్యాలు సమర్పించడం వల్ల
రాజయోగ ప్రాప్తి కలుగుతుంది. దత్తాత్రేయ శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరిస్తూ ఉండాలి. దత్తాత్రేయాయ స్మరణ మాత్రైన సంతుష్టాయ నమః అనే నామాన్ని ప్రతినిత్యం కూడా జపాన్ని ఆచరించండి. సకల కష్టాల నుంచి విముక్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా చూసుకుంటే వృషభ రాశి జాతకులంతా కూడా శుక్రుడిని ఆరాధన చేసుకోవడం శ్రేష్టంగా ఉంటుంది. లక్ష్మీకారకుడు కాబట్టి ప్రధానంగా శుక్రుడు యోగకరంగా ఉండాలి. సప్తమాధిపతిని అంగారకుడు యోగకరంగా ఉండాలి. జాతకరీత్యా కానీ గోచారీత్యా కానీ. ప్రధానంగా చూసుకుంటే శుక్రుడు రాశిలో సంచారం చేసేటప్పుడు రాజ్యయోగ కారణంగా మారుతుంది. ప్రధానంగా జాతకరీత్యా మీకంతా కూడా చూసుకుంటే ప్రధానంగా వ్యాపారంలో అభివృద్ధి కలగాలన్నా, ఉద్యోగంలో మార్పులు జరగాలన్నా, ఉద్యోగంలో ప్రమోషన్స్ రావాలన్నా మీకంతా కూడా ప్రధానంగా ఈ గ్రహాలు కారకత్వం అవుతూ ఉంటాయి. బుధ భగవానుడు, శుక్రుడు, అంగారకుడు మరియు శనీశ్వరుడు అంతా కూడా జాతకరీత్యా యోగకరంగా ఉండాలి. గోచారీత్యా కూడా బలం ఎక్కువగా ఉండాలి. తద్వారా రాజయోగ ప్రాప్తి కలుగుతుంది. వివాహాది శుభకార్యాలు జరగాలన్నా ఈ గ్రహాలంతా కూడా యోగకరంగా ఉండాలి. ప్రధానంగా విదేశంలో స్థిరత్వం లభించడానికి అవకాశాలు ఉంటాయి. దూర ప్రయాణాలు చేయడం వల్ల లభిస్తూ ఉంటారు. శ్రమతో కూడిన సంపాదన పెరుగుతుంది. అనుకోకుండా చిన్న చిన్న అనారోగ్య సూచనలు అనేది జరగడానికి అవకాశం ఉంటుంది. తద్వారా మీరంతా కూడా కొంచెం ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. కావున ప్రతినిత్యం కూడా పరమేశ్వరుడికి భస్మాభిషేకం చేయడం వల్ల అపముంచ దోష నివారణ అవుతుంది. ప్రధానంగా జాతకరీత్యా గోచారీత్యా శనీశ్వరుడు కొంచెం బలహీనంగా ఉన్నాడు. కావున జాతకరీత్యా ఉన్న దోషాలకు కానీ గోచారీత్యా దోషాలకు కానీ శనీశ్వరుడికి, బృహస్పతికి, రాహువుకి, అంగారకుడికి, శుక్రుడికి అంతా కూడా జాతకరీత్యా బలహీనంగా ఉంటే ఈ గ్రహ దేవతలకు ప్రీతికరంగా నవగ్రహ శాంతి హోమాది కార్యక్రమాలను ఆచరించుకోవడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందుతారు. ప్రధానంగా ఈ యొక్క శంకుపూలతో పరమేశ్వరుని ఆచరించడం వల్ల మీకంతా కూడా మంచి ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. పరమేశ్వరుడు ప్రీతికరంగా మారేడు దళాలతోటి శంకుపూలతోటి నిత్యం అంతా కూడా అర్చించడం వల్ల రాజ్యయోగ ప్రాప్తి కలుగుతుంది. ధనధాన్యాది సమృద్ధి కలుగుతుంది. శ్రీమాత్రే నమః.